మోహన్ బాబు ఆడియో. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. కుటుంబ సమస్యల విషయంలో మధ్యవర్తుల ప్రమేయం అవసరం లేదని తాము కూర్చొని మాట్లాడుకుంటామని నటుడు మోహన్ బాబు అన్నారు. మీడియా ప్రతినిధుల విషయంలో తాను చేసింది తప్పేనని, కానీ ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందో ఆలోచించాలన్నారు. బయట వ్యక్తులు ఇంట్లోకి దూరి మనశ్శాంతిని భగ్నం చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికే మనోజ్ విషయంలో ప్రశాంతత లేదని, మరోవైపు మీడియా మనోజ్తో కలిసి గేటు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి రావటం, ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం 2వ ఆడియో విడుదల చేశారు. ఆ ఆడియో ద్వారా మాట్లాడుతూ, నా సమస్యను నేను పరిష్కరించుకుంటానని మీడియా ప్రతినిధులకు ముందే చెప్పా. ఆయన అనుమతి లేకుండా నా ఇంట్లోకి వచ్చారు. నా ఇంటి గేటు బయట నేను ఎవరితోనైనా అనుచితంగా ప్రవర్తించి ఉంటే నాపై 50 కాదు 100 కేసులైనా పెట్టుకోవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్లి తప్పును ఒప్పుకునేవాణ్ణి. ఆ రోజు ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు మీడియా ప్రతినిధిలో కాదో కూడా నాకు తెలియదు. నాపై పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ మైక్ చేతిలో పట్టుకొని ఇంట్లోకి వచ్చారేమో అనే సందేహం కలిగింది. అంతేకాని దైవ సాక్షిగా వాళ్ళని కొట్టాలని, తిట్టాలని ఆలోచించే వాణ్ణి కాదు. నమస్కారం పెట్టి చెప్పినా వినిపించుకోకుండా నోటి వద్ద మైక్ పెట్టారు. నా కంటి కింద గాయమైంది. ఆ రోజు రాత్రి ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. నేను కొట్టిన దెబ్బ తగిలి ఉండవచ్చు. ఆ విషయంలో ఎంత బాధపడుతున్నా, గాయపడిన మీడియా ప్రతినిధి నాకు సోదరితో సమానం. ఆయన భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని ఆలోచిస్తున్నా. నేను ఆవేదనకి గురై హాస్పిటల్లో చేరాను. కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది? ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు. సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదని మోహన్ బాబు పేర్కొన్నారు. ఇక ప్రముఖ టీవీ ఛానల్ విలేకరిపై నటుడు మోహన్ బాబు దాడి కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. తొలుత నమోదు చేసిన సెక్షన్లను పోలీసులు మార్చారు. అయితే ముందు బాధితుడి ఫిర్యాదుతో అదే రోజు అర్ధరాత్రి ముందుగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 118(1) సెక్షన్ దాడికి పాల్పడినట్టుగా చేర్చారు. తర్వాత కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం 109 సెక్షన్ హత్యాయత్నంగా మార్చారు. ఎదుటి వ్యక్తి మరణించేందుకు అవకాశం ఉందని తెలిసినా దాడి చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ నమోదు చేస్తూ ఉంటారు. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది. మరోవైపు రక్తపోటు నియంత్రణలోకి రావడంతో మోహన్ బాబును నానక్రామ్గూడలో కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ చేశారు.